సమయములలో బాధలలో వ్యాధులలో నేనున్న తరుణంలో నా చేయి పట్టి నన్ను నడిపించిన యేసయ్యా నీ వందనములు అందరూ కలిసి సమయములో నిన్ను
తలచి నిన్ను మరచి తిరిగిన వేళలలో నా వైపు చూచి నన్ను పిలచిన నా యేసయ్యా అనుక్షణము తోడుగా ఉన్నావయ్యా నాతో కౌగిలించి కన్నీరు తుడిచి నన్ను ఆదరించిన నా యేసయ్యా ప్రియ యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే పాదమందరూ కలిసి ఆరాధన నీకే ఆరాధన నీకే ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావయ్యా ఈ సంచిలేని నన్ను కోరుకున్నావయ్యా ఎన్నికలేని నన్ను వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నావయ్యా ఈ సంచిలేని నన్ను కోరుకున్నావయ్యా నీ ప్రేమ బలమైనది నీ త్యాగం ఘనమైనది నీ ప్రేమ బలమైనది నీ త్యాగం ఘనమైనది ఆరాధన నీకే ఆరాధన నీకే పాదం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరం కలిసి ఒకసారి ఆరాధన నీకే యేసయ్యా అంటూ దగ్గరగా కేక వేద్దామా? అందరం కూడా మౌనంగా ఉండక ఆరాధన నీకే పాడదాం. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. సేవకుడు ప్రార్థన చేస్తుండగా వాక్యం చెప్తుండగా మన వాక్యం కొరకు సిద్ధపాటుగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవుడానికి వందనాలు. సర్వోన్నతమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ఈ శుక్రవారం నాడు ఉపవాస దినముల నీ సన్నిధిలో ఉండే గొప్ప యోగ్యతను ధన్యతను మా అందరికి దయచేసావు తండ్రి. నీ సేవకుడు జోయల్ని వాక్య ఉపదేశం కొరకు అబడ నిలబెడుతున్నావు. అబడను మరుగుపరిచి మీరే పరిశుద్ధాత్మగా కొలతలేని ఆత్మతో అబడ నింపి అయా అబడతో మీరు అబడ ద్వారా మీరు మాట్లాడమని మరి నాయన నీ సంఘానికి ఏ ఆత్మీయ ఆహారం అందించాలని నీ చిత్తమైందో ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహారం అందుటకు నీ కృప దయచేయమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన ఆత్మ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఆటంకాలు అధిగమించే శక్తిని నీ కృప కుమ్మరించమని, ఈ చుట్టూతా ఈ కూడికి చుట్టూతా నీ అగ్ని కంచిని నీ దేవదూతల సమూహాన్ని ఉంచమని ప్రార్థన చేసు నీకే మహిమ ప్రభావం తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిలాడి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లతో సహోదరుడు జోయల్ని వాక్యం చెప్పడానికి ఆహ్వానిద్దాం. దయచేసి కూర్చుందాం. అందరం కూడా కొన్ని నిమిషాలు ఆయన మాటలను ధ్యానిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మీ మధ్యలో వాక్య పరిచర్యను అందియాలంటే కూడా సాహసమే చెప్పాలి. మీ మధ్యలో వాక్య పరిచర్య చేయాలంటే కూడా సాహసమని చెప్పాలి. ఎందుకంటే ఒకరేమో అపోస్తలు, ఒకరేమో ప్రవక్తల మధ్యలో ఉన్నారు. గట్టి కొడతాం ఇంకా. అలాంటి వారి మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టిన విధానం బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఒక మాటను చదువుకుందాం. అందరం బైబిల్ తీసినట్లయితే ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకున్నవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా అడుగుదాం. ఈ దినాన ప్రభువు మనతో మాట్లాడబోచున్నటువంటి ఏ మాటలైతే ఉన్నాయో మన ఆత్మీయ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, ఏదైతే ఇంకా మన ఆత్మీయతలో ఇంకా తక్కువలో ఉన్నామా, ఎక్కువలో ఉన్నామా, ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో, ఆయన ఆజ్ఞను గైకొనే వారిగా ఉంటున్నామా, ఆయన ఆజ్ఞను తృణీకరించే వారిగా ఉంటున్నామా, ఒకసారి మన జీవితాలను, మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక అడుగుదాం. సర్వోన్నతుడా, సర్వశక్తుడా, ఆరాధ్యుడా, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, నీకు ఎలలేని వందనములు, స్తుతి స్తోత్రములు. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను, అర్హత లేనివాడను, దేనికి కూడా పనికి రానటువంటి నన్నును అయ్యా నీ సన్నిధానంలో నిలబెట్టుకొని ఉన్నారు. అందును బట్టి దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ అల్పుడికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో నా ద్వారా నైనా ఈ సంఘంలో, నైనా మా సంఘంలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఇంకను నైనా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆ పరలోక సింహాసనం ముందు నీ యందు నిలబడే గొప్ప కృపను, భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినానికి కావలసినటువంటి ఆహారమును మాకు దయచేయండి. నైనా ఆధ్యాత్మికకరమైనటువంటి ఆహారం, ఆ ఆహారం చేత మేము ఇక్కడి నుంచి నింపుకొని నైనా మేమందరం కూడా తృప్తిగా భోజనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ప్రాధాయపరచు అడుగుచుంటూ నీ నామాన్ని ప్రకటించే వాడిగా, నీ నామాన్ని అనేక మందికి వ్యక్తపరిచే వ్యక్తిగా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేట అడిగి వేడుకొంటున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యాలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటగానే చెప్పాను కదా, ఆల్రెడీ మీ అపోస్తులు బైబిల్ని మొత్తం చెప్పేసి ఉంటాడు. కానీ దేవుడి దినాన ప్రభు ఏదైతే మాట్లాడబోతున్నాడో ఒకసారి మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగాల్లో సామెతల గ్రంథంలో సొలొమోను రాజు రాస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకున్నవాడు అని సెలవిస్తున్నాడు. నిజంగా అంటే ఆజ్ఞలను గైకుంటే మనకు మనమే కాపాడుకుంటామా? ఆ ఆజ్ఞను ఒకవేళ అనుసరించకుంటే, ఆ ఆజ్ఞను మనం ఫాలోఅప్ చేయకుంటే ఎలా ఉంటాయి పరిస్థితులు? ఒకవేళ ఆజ్ఞను ఫాలోఅప్ చేస్తే ఎలా ఉంటాయి మన జీవితాలు అని కొన్ని లేఖనాలు మనము ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాము. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తే బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి అక్కడ కనబడతాడు మనకు. అక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో పోగొట్టుకొని అక్కడి నుంచి ఏదో సంపాదించాలి, ఏదో తన తండ్రి గారు చెప్పినటువంటి మాటకు నేను తిరిగి తీసుకురావాలని ఒక ఆశతో లేదా ఒక తృష్ణతో అక్కడి నుంచి ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతాడు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడుకు కీషు అను బెన్యామీనుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు అందరికీ తెలుసు ఎలాంటి వాడు, మొదటిగా ఇశ్రాయేలుకు ఏం చేశాడు అని చెప్తే, ఏం చేశాడు? మొదటిగా ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడ్డాడు. ఇశ్రాయేలుకు అప్పటి వరకు రాజు అనేవాడే లేడు. మనం 7వ అధ్యాయం 8వ అధ్యాయం అంతా కూడా బాగా ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగం, ఆ 12 గోత్రాల వారికి ఏదో ఒకటి కొరత తక్కువ ఉంది.
నేను బాగా ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్క పదాన్ని పరిశీలన చేస్తాను. ఎందుకు ఆ పదం అక్కడ రాయబడింది, ఎందుకు ఆ మాటని దేవుడు రాయించడం జరిగింది. నేను ఆ నిర్గమకాండం మొదలుకొని ఎక్కడైతే ఆ పంచకాండాలు ఉన్నాయో, ఆ 4 కాండాలు ఉన్నాయో, సంఖ్యాకాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం నుంచి లేవ్యకాండం దాకా ఉన్నటువంటి ఈ 4 కాండాల్లో బాగా మనం పరిశీలన చేస్తే అక్కడ వారి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని పట్ల వారి అవిధేయతనే కనబడుతుంది. ఏం కనబడుతుంది? అవిధేయతనే కనబడుతుంది. దేవుడు ఏదైనా ఒక మాటను చెప్పాడు అంటే అది చేసే వ్యక్తులుగా ఎవరు కూడా కనబడరు, దానికి ఆపోజిట్గానే చేస్తూ కనబడతారు. ప్రభువు ఏదైతే చెప్తూ వస్తాడో దానికి భిన్నంగానే ప్రవర్తిస్తూ వస్తాడు. అయితే అలా ఉన్నటువంటి కొన్ని దినాలకి యెహోషువ కాలం అయిపోతుంది, న్యాయాధిపతుల కాలం అయిపోతుంది. సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి అక్కడ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఇంతవరకు మేము దేవుని పరిపాలన అయితే చూసాము, దేవుడు పెట్టే ఆ ఆజ్ఞలను మేము ఎక్కువ నడుచుకోలేకపోతున్నాం, కాబట్టి మాకంటూ ఒక రాజును నియమించమని ఎవరు చెప్తారు? ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగితే దేవుడు ఎంతగానో బాధపడతాడు. అయ్యో ఏంది, నేను పరిపాలిస్తుండగా, నేను వీళ్ళని నడిపిస్తుండగా నన్ను కాదని చెప్పేసి వీళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? సాటి మానవుణ్ణి కోరుకుంటున్నారు. సాక్షాత్తు దేవుడే నీ జీవితానికి ఒక మార్గంగా, ఒక నిర్దేశకంగా ముందుకు నడిపిస్తూ ఉంటే ఆ మానవుడు ఏం చేసుకుంటున్నాడు? నేను కూడా పలాని వ్యక్తినే కోరుకుంటాను, నాకు దేవుడు వద్దన ఒక ఆలోచనలోకి వెళ్తున్నాడు. ఎందుకు ఆలోచనలోకి వెళ్తున్నాడు అంటే దేవుడు పెట్టే ఆజ్ఞలను పాటించలేకపోతున్నాడు. ఏ ఆజ్ఞనైతే పాటించమని ప్రభు చెప్తున్నాడో మనుషుడు ఏం చేస్తున్నాడు? దాన్ని అతిక్రమిస్తున్నాడు. అలా అతిక్రమించడం వల్ల మొదట రాసినటువంటి యోహాను పత్రికల్లో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞనైతే దేవుడు ఇస్తున్నాడో దాన్ని ఏం చేస్తున్నారు? అతిక్రమిస్తున్నారు ఈ జనాలు. దేవుడు ఆలోచన చేశాడు, సరే మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభువు, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నన్ను విసర్జింపలేదు గాని, ఏమంటున్నాడు? వారు నన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా అంతవరకు ఎవరు ఏలారు అంటే ప్రభువు ఏలాడు. కానీ ఇప్పుడు ఎవరు వద్దంటున్నారు? దేవుణ్ణే ఏలకుండా చేస్తున్నారు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎలా అంటే ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనము అనుక్షణం వింటుంటాం, కానీ దాని ప్రకారము నడుచుకోం. ఏ ఆజ్ఞలైతే మన సేవకుడు, మన సేవకురాలు బోధిస్తూ ఉంటారో వాటి ప్రకారము మనం నడుచుకోం. వాటి ప్రకారం మనం నడుచుకోం. మన జీవితాలన్నీ కూడా ఏదో ఒక సాటిస్ఫైడ్గా చెప్పాలి అంటే ఈ దినాన నాకు ఏదో ఒకటి అనుకున్నానంటే అది జరిగి తీరాలి. ఈ దినాన నేను సన్నిధికి వచ్చానంటే అది నాకు జరిగి తీరాలి. అప్పుడైతేనే మనకేమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవుడు ఈరోజు ఉన్నాడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అంటే నీకు ఏదో దక్కుతుందని చెప్పేసి, నీకేదో కలుగుతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలం కాదని చెప్పేసి నీ మనసులో దేనికి చోటిస్తున్నావు తెలుసా? నువ్వు కోరుకున్న దానికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు. దేవునికి ప్రియారిటీ ఇవ్వకుండా మనం కావాల్సినటువంటి ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము పరిగెత్తే వారిగా ఉంటున్నాం. కానీ అలా ఉండకూడదని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా. ఎంత బాధాకరమైనటువంటి మాట ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి 430 సంవత్సరాలు ఒకని కింద దాసులుగా ఉంటే వారందరినీ విడిపించి మీకంటే ఒక ప్రాంతాన్ని ఇస్తాను, కానాను దేశాన్ని ఇస్తానని చెప్పేసి ప్రజలందరినీ ఒక చోటికి నడిపిస్తూ ఉంటే, ఆ నడిపించిన తర్వాత వారి పూర్వీకులు నడిచినటువంటి మార్గాలన్నీ కూడా, కాలాలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రజలందరూ మాట వినని జనాంగంగా, అలాగే తమ్ముడుకు తాము ఏదో చేసుకుంటాం, ఏదో నిలబడగలమని చెప్పేసి స్వార్థపూరితంగా లేదా ఒక
సెల్ఫ్ డిఫెన్స్, మాకు మేమే ఏదో చేసుకుంటామని చెప్పేసి దేవునికే వ్యతిరేకంగా నడిచే బిడ్డలుగా వాళ్ళు ఉంటున్నారు. అలా ఉండకూడదని ఒక మాటగా నేను మీకు ఈ దినాన సెలవిస్తుంటున్నాను. అయితే మనం పాఠాంశంలోకి వెళితే, ఈ సౌలు మంచి సౌందర్యం గల వ్యక్తి, మంచి యవనస్తుడు, ఇంకా చెప్పాలి అంటే భుజాలు ఎత్తుగలవాడు. ఇలాంటి వ్యక్తి ఎక్కడ కూడా కనబడు. అంతటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే రాజుగా నియమిస్తాడు. నేను ముందుకెళ్తాను, సమయం లేదు కనుక. రాజుగా నియమించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమయంలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అంటే, ఈరోజు నీకు తల మీద బుడ్డి తైలంతో నీకు అభిషేకిస్తాడు దేవుడు. నువ్వు ఒక 7 రోజులు నేను చెప్పేంత వరకు ఉండు, పలానా చోట ఉండు, నేను వచ్చిన తర్వాత ఇంకా కావాల్సినటువంటి కార్యక్రమాన్ని నేను జరిపిస్తాను అని చెప్తాడు. సరే ప్రభువు ఏదో సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడిన తర్వాత సౌలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా వచ్చి సౌలు దగ్గరకు వచ్చి సౌలుని అడుగుతూ ఉంటారు, ఏమిటి, ఏం జరిగింది, ఎలా ప్రవక్త గారు ఏం చెప్పారు నీకేం చెప్తే అన్ని చెప్తూ 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 వచ్చేస్తాడు. అలా 7 రోజులు అయిపోయిన తర్వాత ప్రభువు సమూయేలుని పంపించడానికంటే ముందరగా ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఈ సౌలుకి జరిగినటువంటి ఆ అభిషేక విషయమై అందరు కూడా కూడుకుంటారు. ఎందుకంటే రాజుగా నియమించాడు కాబట్టి, రాజుగా ఉన్నాడు కాబట్టి, ఇదిగో ఆ రాజుకు పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి, ఇదిగో ఒక దినాన రాజుగా నియమించాలంటే వాని పట్ల పాప పరిహారార్థమై బలి జరగాలి, సమాధానార్థమై బలి జరగాలి. ఈ బలి జరగాలి అంటే ప్రవక్త రావాలి. ఆ ప్రవక్త రావాలంటే 7 రోజులు నువ్వు పలానా చోట ఉండని సమూయేలు చెప్పి పంపించిన తర్వాత 7 రోజులకి ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా చూసి అయ్యో ఫిలిస్తీన్ల దండు మా పైకి వచ్చేలాగుంది అని చెప్పేసి ఫిలిస్తీన్లు అందరూ దగ్గరకు వచ్చేసారు, మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా, సౌలుతో ఉన్న జనాంగం కూడా చిన్న ఒకరెనికలో ఒకరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది చూసినటువంటి సౌలు ఇంకా 7 రోజులైంది కదా, ప్రవక్త ఇంకా రాలేదు కాబట్టి ప్రవక్త చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది నేనే చేస్తాను. ఏం చేస్తాను? ప్రవక్త చేయాల్సినటువంటి పనిని ఎవరు చేస్తున్నారు? సౌలు చేస్తున్నాడు. అది ఎంత 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 పెద్ద పాపమో తెలుసా? మనకు నిర్గమకాండంలో కానీ, లేవియకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ యాజక ధర్మం ఏం చేయాలో అది చెబుతూ ఉంది. ఈయన ఎవరు? సౌలు ఒక రాజ్యానికి రాజు. సమూయేలు ఎవరు? ప్రవక్త. ప్రవక్త మాట నేను ఏం చేస్తున్నాడు? ప్రవక్త మాటనే ధిక్కరించే వ్యక్తిగా ఉన్నాడంటే ఎవరి మాటను ధిక్కరిస్తున్నాడు? దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తుంటున్నాడు. ఆ ధిక్కరించే వ్యక్తి జీవితంలో ఏ ఆజ్ఞనైతే గైకొనలేకపోయాడో తన జీవితం కూడా అలాగే అస్తవ్యస్తమైపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, గత కొన్ని దినాలుగా నేను ఒక రాత్రికాల సమయం ముందు బైబిల్ ధ్యానించేటప్పుడు డెఫినెట్లీగా సమూయేలు గ్రంథం నుంచే వస్తుంది నాకు. నేను పలానా చోట వాక్యం చెప్పాలి అంటే సమూయేలే వస్తాడు. సమూయేలు జీవితం లేకుండా నాకు స్టోరీ ముందుకెళ్ళదు. ఎక్కడికైనా వెళ్ళండి. నిన్న రాత్రి మా ఊర్లో పరిచయం చేసి వచ్చాను, అక్కడ కూడా సమూయేలే. ఎందుకు సమూయేలు జీవితమే మనకు ఒక ఆధారంగా ఉందంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి సౌలు జీవితం అనేక మందికి కనెక్ట్ అవుతుంది. సేవకుని పట్ల విశ్వాసత లేదు, సేవకుడి పట్ల నిబద్ధత లేదు, సేవకుడి పట్ల ఒక గర్వం లేదు, క్షమించండి, సేవకుడి పట్ల ప్రేమ లేదు, క్షమ లేదు, గౌరవం లేదు. మనం ఎలా ప్రవర్తించే వారిగా ఉన్నామంటే, సేవకుడు అంటే ఒక లెక్కలేని తనంగా చూస్తుంటున్నాం. నేను చూసినటువంటి అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో గుంటూరు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను నేను.
తెచ్చి ఈయన పడేశాడు దేవుడు. హల్లెలూయా. కాకినాడకి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, అలాగే రాజమండ్రికి వెళ్ళాను, సువార్త నిమిత్తం అనేక పట్టణాలకి, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా అనేక పట్టణాలకు వెళ్ళొస్తే ఎక్కడికైనా వెళ్ళండి, సేవకుని పట్ల ఒక చిన్న చూపు మాత్రమే చూస్తున్నారు. కానీ సేవకుడు అంటే ఒక లెక్కలేనితనం ఉంది జనాంగానికి. చాలా బాధ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. గద్వాలు డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో మధ్యలో ఒక గ్రామం ఉంటుంది, పల్లెటూరు బార్డర్. అది సువార్త ప్రకటన కోసం వెళ్ళాం. సువార్త నిమిత్తం వెళ్తే ఉదయాన్నే 5 గంటలకు లేచాం, రెడీ అవుతున్నాం. అయ్యా సేవకుడు లేడా అంటే, అన్న సేవకుడు రాడన్నా అని చెప్పారు. ఎందుకు రాడు అని అడిగాను. అంటే ఆయన వస్తే నెలకు ఒకసారి వచ్చి ప్రభల్లో ఇచ్చిపోతాడన్న. మరి మిగతా సమయంలో ఎలా అంటే, అన్న మేమే నడిపించుకుంటామన్నా అని చెప్పారు. మీరే ఎందుకు నడిపించుకుంటున్నారు, సేవకుని ఒకరిని పెట్టుకోవచ్చు కదా అంటే, లేదన్నా ఈడ అంతగా నడచదు, అంతగా ఉండదు అని చెప్పారు. అలాగే మళ్ళీ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి అలానే పక్కకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే బైబిల్స్ అందరికి పంచుతూ ఉంటే అందరు వచ్చారు. చిన్న బైబిల్స్, కొత్త నిబంధన అందరికి పంచుతూ ఉంటే ఒక బాక్స్ తీసుకెళ్ళాం. 2 బాక్సులు తీసుకెళ్తే ఒక బాక్స్ అక్కడే అయిపోయింది. మీరందరూ రక్షణ తీసుకున్నారా అంటే తీసుకున్నామన్నారు. ఎవరు ఇచ్చారు మీకు అంటే, పాస్టర్ ఇచ్చాడు అన్నారు. పాస్టర్ ఇప్పుడు లేడా అంటే, లేడు అన్నారు. నేను ఈ విషయాలు మళ్ళీ చెప్తాను మీకు, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనేది. వారందరూ బైబిల్ తీసుకోవడానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ గొర్రెలు లేని, క్షమించండి, కాపర్ లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉండిపోతున్నారు. కాపర్ లేని గొర్రెల వల్లే ఉండిపోతున్నారు. కాపరికి, సేవకుడికి ఒక భారం అనేది ఉంటుంది. విశ్వాసుల పట్ల వారిని ఎలా నడిపించాలి, వారికి ఏ మేత పెట్టాలి, ఏ ఆహారం పెట్టాలనేది సేవకునికి తెలుస్తుంది. విశ్వాసి ఏం బోధించుకుంటాడు? ఒక్కడే బోధిస్తాడు. నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు తప్పు చేయలేదా, నువ్వు తప్పు చేయలేదంటే నువ్వు తప్పు చేయలేదా అని బోధించుకుంటాడు. కానీ సేవకుడు అలా బోధించాడు. సేవకుడు విశ్వాసుల పట్ల గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, కఠినంగా వ్యవహరించవచ్చు, అలాగే ప్రేమగా కూడా వ్యవహరిస్తాడు. అలా ఆ 2 ప్రాంతాల్లో ఎంక్వైరీ చేస్తే ఏంటో తెలుసా? కాపరికి విలువ ఇవ్వరు. సేవకుడు అంటే లెక్కలేని తనం ఉంది. సేవకుడు అంటే లెక్కలేని తనం ఉంది. అక్కడ సేవ, అక్కడ చాలా పని ఉంది, నమ్మొచ్చు, చూడొచ్చు. కానీ అక్కడ ఏది కూడా భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. ఓకే, నామకార్థకరమైనటువంటి క్రైస్తవులుగానే ఉండిపోతుంటున్నారు. వారికి కావాల్సినది ఏంటి అంటే, దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు కాదు, మాకు మేమే సొంతంగా ఆజ్ఞలు రాసుకునే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు క్రైస్తవులుగా కనబడతారా? ప్రభువుని అడిగాను, ప్రభువా ఇలాంటి వారి కోసం మరి ఏంది పరిస్థితి? ఇంత కఠినంగా ఉంటే వారి పరిస్థితి ఏంటి? ప్రభు సెలవిస్తుంటున్నాడు, వారికి కాపరి లేనందుకు గొర్రెలు చెల్లా చెదురైపోయాయి. ఎవరి రాజ్యం వాళ్ళదైపోయింది, ఇష్టానుసారంగా నడుచుకోవడం అయిపోయింది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో సౌలు చేసినటువంటి ఒక పొరపాటు తన జీవితంలో ఏంటి? సేవకుడు చేయాల్సినటువంటి పనిని తానే చేయడం. అందుకనే ఆ సమూయేలు ఒక మాట అంటాడు, 13వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నువ్వేం చేశావంట? అవివేకపు పని చేసితివి. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. అంటే దేవుడు అంటే భయం లేకుండా ఉందా? ప్రవక్త అంటే భయం లేదా? సేవకుడు అంటే భయం లేదా? ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో అది నువ్వు అనుసరించలేదు. మొదటిగా
నీకు ఇచ్చినటువంటి పని ఏమిటో అది చేయకుండా దేవునికి అవిధేయతగా నడుచుకుంటున్నావు, అవివేకమైనటువంటి పని చేస్తుంటున్నావు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టు, సంఘంలో నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టు మనం ఏం చేయాలి? మనకి ఇచ్చినటువంటి పనిని సక్రమంగా చేయాలి. హల్లెలూయా. మనకిచ్చినటువంటి పనిని సరిగా చేయాలి. ఈనాడు సంఘాల్లో ఏమైపోయింది అంటే, ఇక్కడ వరకు అయితే నాకు బాగుంది, ఇక్కడ మీ సంఘాల్లో చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. ఒకరి పనిలో ఇంకొకరు తల దూర్చారు, ఒకరి పనిలో ఇంకొకరు అస్సలు తల దూర్చారు. ఎవరి పని వాళ్ళు సరిగా చేసుకుంటూ వెళ్తున్నారు. మా సైడ్ అలా ఈరోజు నీకు కీబోర్డ్ వాయించానంటే పొద్దునకి ఇంకోటి వచ్చి వాయిస్తాడు. ఈరోజు ఇక్కడ పాట పాడానంటే వాడు పక్కన వచ్చి మళ్ళీ వాడు పాట పాడతాడు. ఈరోజు సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్నాడంటే వాడు వచ్చి అక్కడే కూర్చుంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు ఒకటి ఉంటుంది, దాన్ని సరిగా వాడడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. దేవుడు మనకంటే ఒక తలాంతు ఇచ్చాడా? పాట పాడడం ఇచ్చాడా? పాడు. వాయిద్యం వాయించడం ఇచ్చాడా? వాయించు. మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టడం వచ్చా? పెట్టు. ఏ పని అయితే నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ పనిలో నువ్వు స్థిరంగా నిలబడ్డావంటే ఆయన ఒక కృప నిన్ను అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థానాలకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆయన ఉన్నతమైనటువంటి కృప ఎలా హెచ్చిస్తుందంటే మీరు చూడలేరు. ఆయన ఆజ్ఞను అనుసరించినటువంటి ఇశ్రాయేలు జనాంగం పైకి వచ్చినటువంటి శాపములను సైతం ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదాలుగా మరిచాడు. హల్లెలూయా. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునంద దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. వారు ప్రత్యక్ష గుడారము ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. ఈ అధ్యాయం అంతా కూడా 2వ అధ్యాయంలో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి, ఇంకా అర్థమవుతుంది. 3 గోత్రాల వారు తూర్పు దిక్కున, 3 గోత్రాల వారు పడమర దిక్కున, 3 గోత్రాల వారు తూర్పు, ఉత్తరం, దక్షిణం, 3 గోత్రాలుగా దేవుడు నిలబెట్టేశాడు. నిలబెట్టిన తర్వాత అక్కడ ఎక్కడ ఉన్నారు ఆ గోత్రాలు? 12 గోత్రాల వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? చదవండి ఒకసారి. అక్కడ ఆ 12 గోత్రాల వారు ఎక్కడ ఉన్నారు? ప్రత్యక్ష గుడారం ఎదురుగా దాని చుట్టూ ఉన్నారు. మధ్యలో ఏముంది ఇప్పుడు? దేవుని యొక్క సన్నిధి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆ దేవుని యొక్క సన్నిధి ఉన్నందుకు అదే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోన బాలాకు కుమారుడైనటువంటి ఎవరు చూద్దాం, బిలాము ఏం చేశాడు? క్షమించండి, 22వ అధ్యాయం 4వ వచనంలో, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది యావత్తు ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలం ముందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయేర్ కుమారుడైన బిలామును పిలుచుటకు. ఎందుకు పిలిచాడు? ఇదంతా చాప్టర్ తెలుసు. ఇంకా ఆ జనాంగానంతా చూసి కూడా వాళ్ళ పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు విజయం కావాలి. ఏం కావాలి? విజయం కావాలి. ఆ జనాంగం చూస్తేనే ఈయనకేమనిపిస్తుంది అంటే దడబుడుతుంది. ఇంకా ఉన్న విషయం చెప్తున్నా. ఏం చేస్తున్నాడు? ఆ రాజు చూసి, ఇంత జనాంగం ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జనాంగం ఒకవేళ మా ప్రాంతం మీద పడ్డారనుకో, నా ప్రాంతం అంతా, నా రాజ్యం అంతా పోతుంది. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? ఒక రాజును, ఒక ప్రవక్తను పిలిపియాలి. అందుకనే బిలామును పిలిపించాడు. బిలామును పిలిపించిన తర్వాత ఆ బిలాము చేస్తున్నటువంటి ఒక 2 సార్లు 3 సార్లు, అయ్యా నాకు ప్రభువు సెలవు ఇవ్వలేదు, నేను రాలేను, ప్రభువు సెలవు ఇవ్వలేదు, నేను రాలేను అంటే 3వ సారికి ప్రభువు ఏమంటాడంటే, సరే నువ్వు వెళ్ళు, వారితో
వెళ్ళని చెప్పి పంపిస్తాడు. వారితో వెళ్ళని చెప్పిన తర్వాత ఏదైతే ఈ శపించడానికి పిలిచాడో రాజు, ఆ రాజు శపించడానికి పిలిస్తే దేవుడు ఏం చేశాడు? దాని ఆశీర్వాదంగా మలిచాడు. హల్లెలూయా. దాని ఆశీర్వాదంగా మలచడానికి మెయిన్ ఒక ఉద్దేశం ఏంటి? తన సేవకుడికి, తన యాచకునికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఇక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల వారు నాకెదురుగా ఏం చేయాలి? దిగమని చెప్పు. ఆ ప్రత్యక్ష గుడారంకి ఎదురుగా దిగమని చెప్పు. వాళ్ళకి కంటికి కాపలా నేను రక్షిస్తా, నేను కాపాడుతా అని చెప్పేసి ప్రభువు వారందరినీ రక్షించడం మొదలుపెట్టాడు. ప్రభువు కొన్ని సార్లు తానే కోపపడతాడు, తిరిగి తానే దగ్గరికి తీరుస్తాడు. అది ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, దేవుని ఆజ్ఞకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో, అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎప్పుడైతే నువ్వు అవిధేయతగా నిలబడతావో, ఏ శపించడానికి వచ్చినటువంటి ఆ బిలాము ప్రవక్త సైతం ఏమైపోయాడు? ఆశీర్వాదంగా మలిచాడు దేవుడు. అర్థమైంటుందా? బాలాకు రాజు అనుకున్నాడు, 23వ అధ్యాయంలో ఉంటుంది, నిన్ను శపించడానికి పిలిస్తే నువ్వేంది ఆశీర్వాద వచనాలు పలుకుతున్నావు? వాళ్ళకి ఏమంటున్నాడు? నిన్ను వారిని శపించడానికి పిలిస్తే నువ్వేంది వాళ్ళకి ఆశీర్వాద వచనాలు పలుకుతున్నావు అంటే, అప్పుడు అంటున్నాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మాడవుడు కాదు. ఆయన రోషం గల దేవుడు. తన ప్రజల పట్ల, తన ప్రజలను ఎంపిక చేసుకున్న వారి పట్ల ఏ విధంగా వారిని రక్షించాలో ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన సన్నిధికి దగ్గరగా ఉంటే దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాపాడుతాడు. సన్నిధి కాదని, ఆయన ఆజ్ఞలు కాదని చెప్పేసి మనం ఎప్పుడైతే లోకానుసారంగా ప్రవర్తిస్తామో, నడుస్తామో, దేవుని ఆజ్ఞకు అవిధేయకరంగా నడుచుకుంటామో, మన జీవితాలకు సమాధానకరమైనటువంటి బ్రతుకు మనది ఉండదు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ సౌలు జీవితంలో జరిగినటువంటి ఒక తప్పుడు నిర్ణయం, సరైనటువంటి నిర్ణయం తీసుకోలేక దేవునికి అవిధేయకరమైనటువంటి పని చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అలాగే సమూయేలు ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద ఏం చేశాడు? అధిపతిగా నియమించి ఉన్నాడు. ఏం చేశాడు? అధిపతిగా నియమించి ఉన్నాడు. ఒక మాట చెప్పగలను, ఏంటి అంటే, సాక్షాత్తు దేవుడే ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి స్థానము ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. ఏ స్థానాన్ని ఇచ్చాడు? రాజు స్థానాన్ని ఇచ్చాడు. కానీ సౌలు నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. సౌలు ఎప్పుడైతే తాను ఈ అవివేకమైనటువంటి పని చేశాడో, సమూయేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఆ 13వ వచనం చివరిలోకి వస్తే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఒకవేళ ఆయన ఆజ్ఞను మనం గైకొంటేనంట, ఒక మాట, నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞను మనం గైకొంటే మన పట్ల ఆయన ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది సదాకాలం నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలం నీకు నాకు ఉండాలి అంటే మొదటిగా ఏం చేయాలి? ఆజ్ఞను గైకొనాలి. ఆయనను ఆజ్ఞను గైకొనాలి. మనము కొన్ని సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థనకి జవాబు రాలేదు. ఏంటి సమస్య? సరి చేసుకోవాలి. మనము సరి చేసుకోవాలి. ఈ దినాన నేను ప్రార్థన చేశాను, నాకు సమాధానం వచ్చిందా, జవాబు వచ్చిందా? ఎందుకు జవాబు రాలేదు? ఈ దినాన ఏమన్నా నేను దేవుని ఆజ్ఞకు అవిధేయుడిగా ఉన్నానేమో. సమాధానం రాలేదంటే దేవుని ఆజ్ఞకు ఏదన్నా వ్యతిరేకంగా నడుచుకొని ఉన్నానేమో.
దేవుడు తన నిర్ణయించినటువంటి ప్రజల పట్లనే సదాకాలం స్థిరపరచాలని ఆశించినటువంటి దేవుడు ఏ విషయంలో? ఒక్క ఆజ్ఞ విషయంలో. ఏ విషయంలో? ఆజ్ఞ విషయంలో సదాకాలం నిలపాలని ఆశించాడంట. నేను ఆలోచన చేశాను, సదాకాలం అంటే నాకు తెలిసి ఈ రెండో రాకడ అయిపోయినా కూడా సౌలు కుటుంబంలో నుంచి రాజులు వస్తూనే ఉంటారని. అంతేనా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞకు అవిధేయకరంగా నిలబడ్డాడో సౌలు జీవితం ఏమైపోయింది? కొలాప్స్. ఏ దేవుడైతే నియమించాడో అదే దేవుడు నీ అధికారాన్ని తీసేస్తున్నా అంటున్నాడు. దేవుడే ఇచ్చాడు, మనుషులు తీసేస్తున్నాడు. అక్కడ ఎవరు తీసేస్తున్నారు? దేవుడే తీసేస్తున్నాడు. అలా చూసుకుంటూ పోతే ఈ సౌలు జీవితంలో ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు ప్రవక్త సౌలుతో ఇంకొక మాట అంటాడు. ఏమిటి అంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుగా తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట. ఏ మాట? యెహోవా మాట. అందరూ పలకండి ఒకసారి. మీ పక్కన ఉన్న వారితో కూడా చెప్పండి ఆ మాట. యెహోవా మాట వినుము. యెహోవా మాట వినడం అంటే ఏమిటి? అంతేగా. హల్లెలూయా. యెహోవా మాట వినడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞను గైకోవడమే. దేవుడు ఒకవేళ తన పట్ల తన ప్రణాళికను రద్దు చేయాలనుకున్నాడేమో, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రవక్త చూడండి మరొక్కసారి అవకాశం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ 15వ అధ్యాయం మరొక్కసారి చూస్తే అక్కడ చెప్తున్నాడు, ఇదిగో అమాలేకులైనటువంటి వారిని అందరినీ నువ్వేం చేస్తావు? బొత్తిగా నాశనం చేసేస్తాయి. ఏది కూడా పట్టుకురావద్దు, తీసుకురావద్దు, ఏది కూడా తీసుకురావద్దు. అంతేగా అందరినీ సమూలంగా నాశనం చేసేయని చెప్పాడు సమూయేలు ప్రవక్త. మనోడు చేసేదంతా ఎట్లుందంటే అంత సగం సగం పనులు. ఏంటివి? అన్ని సగం సగం పనులు. సమూయేలు ప్రవక్త ఏమో మొత్తం సమూలంగా నాశనం చేసాడు అని చెప్తే, ఈ సౌలు రాజు ఏమేం చేశాడు? రాజుని బ్రతికిస్తేనే రాజుని నిలబడినట్లు, అదే రాజును కూలగొట్టినావు అంటే రాజును కూలిపేసినట్లు. కానీ నువ్వేం చేస్తున్నావు? అదే రాజుని ప్రాణాలతో తీసుకొస్తున్నావు. అంతేనా? ఏ రాజునైతే హతం చేయమని చెప్పాడు, ఈయన ఏం చేస్తున్నాడు? అదే రాజుని తీసుకొస్తున్నాడు. ఎంత అవిధేయకరమైనటువంటి పనులు కదా. ఇక్కడ చూడండి ఒక మాట, యెహోవా మాట విను అని ఒక మాట హెచ్చరించాడు అక్కడ. ఆ హెచ్చరిక కూడా లేకుండా మనోడు ఏం చేశాడు? మళ్ళీ అదే తప్పుడు పని. మా కర్నూలు భాషలో చెప్పాలంటే సగం సగం పనులన్నీ. సంపూర్తిగా పని చేసి రారా అంటే, లేదు నీ సగమే పని చేసి వస్తా అనే రకం. అలా కాదు నాయన ఇలా చెయ్యి అని చెప్తే కూడా ఏం చేశాడు? మళ్ళొక్కసారి అవిధేయత చూపించాడు. అది ఎవరికి? సమూయేలుకి దేవుడు రాత్రే దర్శనం ఇచ్చాడు. ఇంకా మీ ఓడు నువ్వేమో పంపించావు, వేసేస్తానన్నాడు, తీసుకొస్తానన్నాడు. ఈయన చూస్తే మంచి ఉండేటువంటి బంగారు ఎద్దులు అన్ని తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఆఖరికి ఆ అమాలేకుల రాజు అగాగునే పట్టుకొని వచ్చాడు. ఇంకా అని చెప్పేసి పంపించాడు దేవుడు. వెళ్ళి చూశాడు, అన్నీ ఉన్నాయి, అరుపులు ఉన్నాయి, కేకలు వేస్తున్నాయి, అరుస్తున్నాయి. వీళ్ళకి ఒక ఆనందం, అక్కడ నుంచి యుద్ధం గెలిచి వచ్చామనే ఆనందం కంటే ఆ దోపుడు సొమ్మును పట్టుకొచ్చామనే ఆనందమే ఎక్కువైపోయింది జనాలకి. ఆ అరుపులు కేకలు విని సమూయేలు ప్రవక్త వెళ్ళి మరొకసారి చూస్తే అడిగాడు, నీకేం చెప్పాను, నువ్వేం చేసావు అంటే, మరొకసారి నేనేం చేయలేదు, నా ప్రజలు తీసుకొచ్చారు అని చెప్పాడు. నా ప్రజలు తీసుకొచ్చారు అనే ఒక అజ్ఞానకరమైనటువంటి మాట అంటాను నేను. అది అనొచ్చు అనకూడదు నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి నీవు, రాజు ఏది చెబితే
రాజ్యం అది చెయ్యాలి. ఆ రాజ్యానికే భయపడి ఈయన ఏం చేస్తున్నాడు? లొంగిపోతున్నాడు. వాళ్ళు ఏ చెప్తే ఈయన అదే పని చేస్తున్నాడు. ఈయన చెప్పేది ఏది రూఢిపరచడం లేదు జనాలు. అలా ఉంటున్న వారికి అందరికీ సమూయేలు ఒక మాట అంటాడు, నీవు ఇశ్రాయేలీయులకు అల్పుడుగా ఉన్నావు, కానీ ప్రభువు ఏం చేశాడు తెలుసా? శిరస్సుగా నిలబెట్టాడు. కానీ ఆ శిరస్సు నువ్వేం చేస్తున్నావు? అనేక మందికి దాసోహం చేస్తున్నావు. ఆ జనాలందరికీ తల వంచుతున్నావు. అన్న కూడా ఒక ఆ పాట, ఇందాక పాడినటువంటి పాటను మనం ఒకసారి బాగా గమనిస్తే, ఎన్నిక లేనటువంటి తన జీవితాన్ని ఇశ్రాయేలుకు ఎన్నికగా నిలబెట్టాడు. హల్లెలూయా. అలాంటి ఎన్నిక లేనటువంటి ఒక వ్యక్తి ఏంటి కోసం వచ్చాడు? గాడిదలు పోయినాయని వచ్చినాడు. ఎవరు? సౌలు. ఏం పోయాని వచ్చాడు? గాడిదల కోసం వచ్చాడు మనోడు. గాడిదలు పోగొట్టుకొని వస్తే దేవుడు ఏం చేశాడు? రాజుగా నియమించాడు. నాకు అనిపించింది గాడిద లక్షణం వెంటనే బోధన ఆయన అనిపించింది. ఎందుకంటే ఆ సంఖ్యాకాలంలో బిలాము అదే గాడిదని ఎన్ని మార్లు కొడతాడు? 3 మార్లు కొడితే కూడా అది ములగడమే సరిపోతుంది. కానీ అలాగే మనోడు కూడా నువ్వు మాట విన్నది ఒక్కసారి అని అంటే కూడా మాట వినడు. అన్ని అవిధేయకరమైనటువంటి పనులే. ఇప్పుడు అది మన జీవితాలకు ఒకసారి ఆపాదించుకుంటే, మన జీవితాలకు ఆపాదించుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఒక మాట ఏముంది అక్కడ? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని నేను కూడా అలాగే వేడుకొనుచున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా అనేక పర్యాయములు దేవుని ఆజ్ఞను, దేవుణ్ణి కాదని చెప్పేసి లోక సంబంధంగా మన ప్రవర్తన, మన ఆలోచనలు, నడవడికలు అన్నీ కూడా అలాగే పరిగెడుతూ ఉంటాయి. ఆదివారం మాత్రం పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? శుక్రవారం మాత్రం పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? ఒక బుధవారం మాత్రం పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? అది చాలా దేవునికి. మరి మిగతా దినాల్లో మనం ఇష్టకరంగా దేవుని ఆజ్ఞను ప్రకటించేవాడిగా, అలాగే సరైనటువంటి విధానంలో నడిచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? మనందరం కూడా ఇప్పుడు ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా ఇక్కడ కూడుకొనుచున్నాం. ఏ కృప? ఉచితమైనటువంటి కృప. ఏమన్నా డబ్బులు కట్టి జాయిన్ అయ్యారా? ఏం లేదు కదా, అంత ఉచితమే. ఆయన ఉచితమైనటువంటి కృప మన పాపం నిమిత్తమై ఆయనే 2025 సంవత్సరాల కిందట సిలువలో మరణించి మన పాపం నిమిత్తమై రక్తం కాచి, ఇదిగో ఏదైతే పత్రం ఉందో ఆ పత్రము వెల చెల్లించి మనల్ని పాపులుగా కాక ఎలా పరిశుద్ధులుగా నియమించినటువంటి దేవుని యొక్క కృప ద్వారా మనము ఇక్కడ కూడుకుంటున్నాం. ఆ కృపను మనం ఏం చేసుకుంటున్నామంటే వ్యర్థం చేసుకుంటున్నాం. ఆయన ఒక కృప వ్యర్థం అయిపోవడం వల్ల మనకేంటి నష్టం అని మీరు అనుకుంటుండొచ్చు. ఆయన కృపను వ్యర్థం చేయడం వల్ల ఒక నష్టమే ఉంది. ఏమిటి అంటే, ఒక దినాన మన జీవితము దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, ఆ పరలోకమందు నిలబడాలి. ఆ కృప ద్వారానే మనము ప్రతిదినం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకెళ్ళుచూ ఉంటే, ఒక దినాన లోక సంబంధంగా ఉండి పాపంలో పడిపోతే ఆ కృప ఏమైపోతుందో తెలుసా? వ్యర్థమైపోయి మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసా? నువ్వు ఒకటి నుంచే మొదలు పెట్టాలి. అలాగే సౌలు జీవితంలో కూడా ఒకసారి కాకుండా రెండోసారి అవకాశం ఇచ్చాడు దేవుడు, నిలబడకెళ్ళలేదు.
ఆఖరికి ఆ కృపను మనము అనేక పర్యాయములు కూడా ఒకవేళ తృణీకరించే వ్యక్తులుగా, వ్యర్థం చేసుకునే వ్యక్తులుగా మనం ఉంటే, సౌలుకు ఒక ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? బహుశా ఆత్మను పొందుకున్నారేమో, జాగ్రత్త. సౌల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ పోయి ఏమొచ్చింది? ఈయనకి దురాత్మ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఒకరు రావాలా, వాయించాలా, ఈయనకి ఇడిపియాలా. నీ జీవితం ఏంటి? ఒకనాడు ఒక రాజు, అధిపతి. కానీ ఈ దినాన నీ పరిస్థితి ఏంటి? దురాత్మ చేత పడిపోయావు. కన్నయ్య, ఏ స్థితికి పడిపోయావు ఒకసారి ఆలోచన చేయి. అలాగే దేవుని యొక్క కృప కూడా మనము వ్యర్థంగా ఆచరింపకూడదు, వ్యర్థం చేసుకునకూడదు. అనుదినము మనం ఈ వాక్యాలు గ్రహిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనము చూడాల్సినటువంటి ఒక మాట ఏంటి అంటే, ఈ సౌలు జీవితంలో అనుక్షణం కూడా ఒక మాటను చాలా గట్టిగా, రూఢిగా మనము నమ్మాలి. చూద్దామా? సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఆయన పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా, సౌలు జనులను జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఏమిటి ఉంది ఇక్కడ సారాంశం అంటే, మనం ప్రతిదినం కూడా ఎన్నో బలులను అర్పించవచ్చు, అనేక మందికి దాన ధర్మ సంస్కరణలు చేస్తూ ఉండొచ్చు కదా. కానీ వీటన్నిటికంటే మొదటగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మాట వినుట శ్రేష్టమని ప్రభు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. ఈ దినాన మన జీవితాలకు కావాల్సినది, ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఏమంట? కాపాడుకునివాడుగా ఉంటున్నాడు. ఈ దినాడు మన కుటుంబాలకి మనకు సమాధాన పూర్వకంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అందుకనే కొన్నిసార్లు మనం చాలాసార్లు పాట పాడుతుంటాం, నీవు చేసలేరు ఉపకారం చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏలాది దూడలనా వేలాది. కానీ ప్రభువు అన్నీ అడగడం లేదు. ఏం అడుగుతున్నాడు? మాట విను. నువ్వు అర్పించే నాకు ఆ బలులు, ఆ వేలాది పొట్టేన్లు, దూడలు, ఇవన్నీ నాకొద్దు. హృదయపూర్వకంగా నా మాటను గైకొను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాన చాలా మంది కూడా ప్రభువు సెలవిస్తున్నటువంటి ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన, ఆసాపు కీర్తన. ఈనాడు మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే, ఆయన ఆజ్ఞలను కానీ ఆయనను కానీ దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చాలా ప్రభువు సెలవిస్తుంటున్నాడు. ఆయన ఆజ్ఞను ఏం చేయాలంటున్నాడు? ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొనే వారిగా మనల్ని
ఉండమని సెలవిస్తుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఒక మానవుడిగా మనం చూస్తుంటున్నాం, సాటి మానవుడిగా. ఒక వ్యక్తి వచ్చి, నీ సేవకుడు వచ్చి, నీ ప్రవక్త వచ్చి, నీ అపోస్తులుడు వచ్చి, నీ జీవితంలో ఈ దినాన సరి చేసుకో, నీ బ్రతుకు సరి చేసుకో, పాపం నుంచి విముక్తి పొందు అని ఒక సేవకుడు వచ్చి నీ ఎదుట నిన్ను హెచ్చరించాడా? నువ్వేం చేయాలి? ఆ మాటకు లోబడాలి, విధేయత చూపాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఒక మాటను చూద్దాం. 50వ కీర్తన 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అసహ్యం అంట మనకి. దిద్దుబాటు అనేది ప్రతి ఒక్క మనిషికి ఏమైపోయింది అంటే అసహ్యంగా ఉంది. ఎందుకు అసహ్యంగా ఉంది అని అంటే, ఆ వ్యక్తి తన ఇతరుల పట్ల అదే వివక్షనే చూపిస్తాడు. ఏంటిదో తెలుసా? ఈ దినాన నేనే తప్పు చేశానా? ఈ దినాన నేనే తప్పు చేశానా? నాలాగా ఎవరు తప్పు చేయలేదా? ఆ సౌలు కూడా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఇలా చేయకూడదు కదా అంటే, ఇదిగో జనులకు జడిసి వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకే, ఇగో వాళ్ళే చేశారు. ఆ ఇశ్రాయేల్ జనాంగం వైపే చూపిస్తున్నాడు, కానీ నాది తప్పైంది అని చెప్పేసి మాట మాత్రం రావడం లేదు. ఇదే ఆదికాండంలో మొదటిగా ఒక స్త్రీ కూడా చెప్తుంది ఒక మాట. ఏంటిది? పురుషుడు కూడా చెప్తాడు. మొట్టమొదటి పురుషుడు ఏం చెప్తాడు? ఏం చేశారని ఆయన, ఏం జరిగింది ఇంతకీ అంటే, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి యవ్వనే నేను చేశాను ఆ పొరపాటు. అవ్వ ఇస్తే నువ్వు తినకపోతే బాగుండు కదా. అలాగే ఇతరుల పట్ల మనం ఏం చేస్తున్నామంటే, నీ తప్పును సరి చేసుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం? ఇతరుల తప్పును బయటికి వెళ్ళి తీస్తాం. చూడండి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక సేవకుడు నిన్ను హెచ్చరించాడు, నిన్ను గద్దించాడు, నీ బ్రతుకును సరి చేసుకోమని ఒక హెచ్చరిక నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? విధేయత చూపు. ఆ విధేయత చూపడం వలన నీ పైకి వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని యొక్క కటాక్షం నుంచి నువ్వు విడుదల పొందుతావు. కానీ మనము ఆ విడుదల పొందుకోవడానికి అంటే, చూదుల దేవుడు ఉన్నాడా, ఇదొక అహంకారం. అంటే అప్పుడు ఏమొచ్చింది అని, ఈయనకి దురాత్మ వచ్చింది అని. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. నీకు హెచ్చరిక వచ్చింది అంటే దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఉన్నందుకే, నువ్వు సరి చేయబడతావనే. అలా కాకుండా నువ్వు సరి చేసుకోకుండా, నా జీవితానికి ఇదే చాలు, నేను ఉంటానో పోతానో నాకెందుకు అని చెప్పేసి లోకానుసారంగా నువ్వు అలాగే నడుచుకుంటే మాత్రం దేవుడు ఊరుకుండేవాడు కాదు. ఆయనని ఎలా అనుకుంటున్నామంటే, ప్రభువు, ఆయన దేవుడు, ఈ సర్వలోక వ్యాప్తికి ఆయనే రాజు, ఆయనే అధిపతి అని మనము నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. అలాగే ఆ 21 వచ్చిన 2వ లైన్లో అంటాడు, అందుకే నేను కేవలం నీ వంటి వాడని అనుకుంటేవి. అంటే మనుషుల్లాగానే ట్రీట్ చేస్తున్నాం మనం కూడా. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఈనాడు సౌలు జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఒక మాట ఏమిటి అని అంటే, తప్పిపోయిన గార్ధమముల నుంచి రాజుగా నియమించబడినటువంటి సౌలు జీవితం దేవుని యొక్క కృపను కోల్పోయాడు. దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయాడు. ఈనాడు అటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే సరి చేయబడిలాగా మనం అందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. అందరం కూడా తలొంచి ఒక చిన్న మాటను అడుగుదాం. ప్రభువా, నేను ఎన్నిక లేని వాడనే, ప్రభువా నేను అర్హత లేని వాడనే, అయినను కూడా నీవు ఎన్నిక చేసి నీ సన్నిధానంలో నిలబెట్టి ఉన్నావు. ఎన్నిక లేనటువంటి మా బ్రతుకులను నీ సన్నిధానంలో ఎంపిక చేసి ముందుకు నడిపించావు. ఎంతో మందికి రక్షణ లేనటువంటి స్థితిలో నైనా నాకును నా కుటుంబాలకి దయచేసి ఉన్నావు. ఎంత గొప్ప ప్రేమ అయ్యా నీది, ఎంత గొప్ప ప్రేమ అయ్యా. లెక్కలేని మార్లు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను, నా జీవితాన్ని నైనా నువ్వు హెచ్చించావు, ఎంతగానో ఉన్నత స్థానంలో నిలబెట్టావు. అయినను కూడా నీకు అవిధేయతనే చూపించాను, నీ ఆజ్ఞను గైకొనలేకపోయాను. అనేక సార్లు నిన్ను కాదని లోక సంబంధంగా నడుచుకొని ఉన్నాను. నాయన ఇతరుల పట్ల నేను కటాక్షం చూపించానేమో, వివక్ష చూపించానేమో. నాయన నా సేవకుల పట్ల నేను ఆ ప్రేమను చూపించలేక, నాయన నా సేవకుల పట్ల నేను వివక్ష చూపించి ఉన్నానేమో. ఆ గద్దింపుకు నేను లోబడలేనటువంటి స్థితిలో ఉన్నానేమో.
కానీ సరిచేయండి ఆయన, సరిచేయండి. మా బ్రతుకులను సరిచేయండి, బాగు చేయండి. ఇదిగో ఎన్నో మార్లు మా జీవితాలకు నీ మాట వినడం కంటే నైనా లోక సంబంధంగా ఎన్నో మార్లు పడిపోవడం చూస్తూ ఉన్నాము. అనేక పర్యాయాలు నిన్ను కాదని లోక సంబంధంగా నడుచుకొని ఉన్నాము. కానీ ఈ దినాన మా జీవితాలకు నీ మాట ఎంతో అవసరం, నీ ఆజ్ఞ ఎంతో అవసరం. నీ ఆజ్ఞ వల్ల వస్తున్నటువంటి శపితకరమైనటువంటి ప్రతి విధమైన వాటిని ఆశీర్వాదాలుగా మలిచినటువంటి దేవుడు ఈనాడు మన జీవితాలను కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా తలనుంచి అడగండి. ఇదిగో ఈనాడు నీ కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటే, ఇదిగో నీ జీవితంలో ఆశీర్వాదం అనేది లేకుండా ఉంటే, ఇదిగో నీ మీదకి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి శపితకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రభువు నీకు విడుదల ఇవ్వాలని ఆశిస్తుంటున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొను వాడి ఏడలా ఆయన కటాక్షం చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తుంటున్నాడు, ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొను వారు తమను తామే కాపాడుకునే స్థితికి దేవుడు నిలబెడుతున్నాడు. ప్రభువా, నీ సన్నిధానంలో ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలు మా జీవితాలకు ఎంతగానో ఇంకను నైనా అవసరమై ఉన్నవి. ఈ పరలోక పట్టణంలో మేమందరం నిలబడాలంటే నీ ఆజ్ఞను గైకొనాలి. ఇదిగో బైబిల్ అంతా కూడా ఒక మాట సెలవిస్తుంది, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని. ఆ మాటల్లో మేము ఎంతగా ప్రేమిస్తుంటున్నాము, ఎంతగా నిలబడుచుంటున్నాము, ఎంతగా నీ ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నాము. ఇదిగో ప్రేమ లేని వాడు నా వాడు కాదని నీ వాక్యం సెలవిస్తుంటుంది. నైనా నీ ఆజ్ఞను నైనా అనుసరించలేనటువంటి వాడిని నైనా నా కుమారుడు కాదని సెలవిస్తుంటుంది. ఈ దినాన మేము అటువంటి స్థితిలో ఉంటే, అటువంటి నడవడికల్లో నడుస్తూ ఉంటే నైనా మార్చండి, సరిచేయండి. ఎన్నో మార్లు పడిపోయాను, ఎన్నో మార్లు నిన్ను కాదని వెళ్ళిపోయాము. ఆయనను కూడా అయ్యా నీ ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నావు, అనేక పర్యాలు నీ ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నావు. అయ్యా నిన్ను ఒక మనిషిలాగా నేను చూస్తుంటున్నాం, కానీ నైనా అయ్యా నీలాంటి దేవుడు ఎవరు లేరని గ్రహించలేనటువంటి స్థితిలో ఒక మూర్ఖ తరం వారిలాగా ఉండిపోతుంటున్నాం. అటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని బాగు చేయండి, సరిచేయండి. నా కుటుంబంలో లేనటువంటి సమాధానాన్ని నైనా ఇప్పుడే మీరు దయచేయుదురుగాక. అయ్యా నా కుటుంబంలో ఇప్పటి వరకు లేనటువంటి శాంతిని ఇప్పుడే దయచేయుదురుగాక. అయ్యా నీ కృపను మా పట్ల కుమ్మరించుదురుగాక. నీ కృప చేత మమ్మల్ని ముందుకు నడిపించుదురుగాక. ఇంతవరకు నీ కృపను వ్యక్తంగా ఆచరించినటువంటి మా జీవితాలకు నైనా నీ కృప ఏంటో తెలుసుకున్నాను, నీ ఆజ్ఞ ఏంటో తెలుసుకున్నాను. నయా నీ ఆజ్ఞను అనుసరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకును ఈ దినాల ఈ రాత్రికాల సమయంలో మార్చినందుకు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎనలేనటువంటి ప్రేమను మా పట్ల చూపిస్తున్నందుకు ప్రభువు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన అడుగుతున్నాడు ఒక మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరిగిదనని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఎంతమంది అయితే సిద్ధపడి ఉన్నారో, ఎంతమంది అయితే అడగాలని ఆశిస్తుంటున్నారో, ప్రభువా ఈ రాత్రి కాల సమయం అందు నేను నీ తట్టు తిరగాలని, నా కుటుంబం నీ తట్టు తిరగాలని నేను ఆశిస్తుంటుండగా మీరు మా పట్ల ఉండండి. అయ్యా మీరు మాతో కలిసి ఉండండి నాయన. అయ్యా నీ సన్నిధి చుట్టూ మేము ఉండుటకు కృప చూపండి. ఇక మా మధ్యలో నీ సన్నిధి ఉంచుదురుగాక. అయ్యా నీ సన్నిధి పట్ల మాతో ఉందురుగాక అని ప్రార్థిస్తుండగా అడుగుదాం. మౌనంగా ఇదిగో దేవా స్తోత్రం, ఎల్ షదాయ్ స్తోత్రం, ఎలోహిం స్తోత్రం, యా స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ బలమైనది, నీ త్యాగం ఘనమైనది. నీ ప్రేమ బలమైనది, నీ త్యాగం ఘనమైనది. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావయ్యా, ఈ మంచి లేని నన్ను కోరుకున్నావయ్యా. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావయ్యా, ఏ మంచి లేని నన్ను కోరుకున్నావయ్యా. నీ ప్రేమ బలమైనది, నీ త్యాగం ఘనమైనది. నీ ప్రేమ బలమైనది,
నీ త్యాగం ఘనమైనది. ఆయన ప్రేమ ఎంతో బలమైనది, ఆయన త్యాగం ఎంతో ఘనమైనది. అటువంటి ప్రేమను ఎవరు కూడా విడిచిపెట్టక అడుగుదాం, ప్రార్థిద్దాం. ఒక్క నిమిషం అందరం కూడా. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైన దేవా, నీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు. నీ సన్నిధానంలో అడుగుచుంటున్నాం అయ్యా, నీ ప్రేమ ఎంతో బలమైనది, నీ ప్రేమ ఎంతో ఘనమైనది. ఇదిగో నీ ఆజ్ఞను అనుసరించుటకు, నీ మాట వినుటకు నేను మమ్మల్ని అందరినీ ఎంపిక చేసుకుని ముందుకు నడిపిస్తున్నందుకు దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ, ఉన్నతమైనటువంటి స్థానాల్లో మమ్మల్ని అందరినీ నడిపించి ముందుకు నడిపించి నీ ఆత్మ చేత అద్భుత కార్యములు జరిగించదురుగా కానీ ప్రార్థిస్తూ ప్రాధేయపరచు. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.